ఒక చోట ఒక వ్యక్తి చనిపోయారు. పలకరించడానికి ఒక 10 మంది ఆడవాళ్ళు కలిసి వెళ్లారు. పలకరించారు, మాట్లాడారు, వచ్చేశారు. వస్తూ వస్తూ ఒక ఆవిడ చాలా దీనంగా డల్లుగా ఉంది. అయ్యో చనిపోయినందుకు బాధపడుతుందేమో అనుకున్నారట అందరూ. సరే అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను ఊరుని ఏడుస్తూనే ఉందట. భర్త, పిల్లలు, తల్లి, అత్తగారు ఎవరు అడిగినా ఒకటే ఏడవడం మొదలు పెట్టిందట. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమైందని అందరూ అడగడం మొదలు పెట్టారట. అప్పుడు ఆవిడ చెప్తుందట, నాకు భయం వేస్తుంది. ఎందుకు అని అడిగితే, నేను చాలా చీరలు కొనుక్కున్నాను, చాలా నగలు కొనుక్కున్నాను, చాలా ఆస్తి సంపాదించుకున్నాను, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డాను, ఇప్పుడు అంతా తీరిపోయింది. తను చనిపోయిన ఆవిడ కూడా నాతోటిదే, నాకు కూడా ఏమన్నా అయిపోతుందేమో సడన్లీ నిద్దట్లో అని భయం వేస్తుంది. నిద్రపోవాలంటే భయం వేస్తుంది. తను రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా బాగుందట, వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు ఉదయానికి ఇలా అయిపోయింది. మరి నా పరిస్థితి ఏంటో, ఇద్దరం ఒకేసారి ఒక రోజు అటు ఇట్లో పుట్టామని మా అమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది. నాకు చాలా భయం వేస్తుంది అందట. అప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు అందరూ నవ్వుతూ, ఎవరి రాతను ఎవ్వరూ మార్చలేరు, అడుక్కునేవాడు 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, అయితే కోటీశ్వరుడు 6 నెలలే బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు. పుట్టిన తర్వాత భూమి మీద చావు పుట్టుకలు సహజం. ఎప్పుడో చచ్చిపోతామని ఇప్పుడు ఏడిస్తే మనం బ్రతికేస్తామా? మనం చనిపోతాము అన్న భయమే మనని రోజు రోజుకి చంపేస్తుంది. ఆ భయం తీసే